మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము కాపురి ఎద్దు నుండి అనే ఈ ఆత్మీయమైన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృపకై నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. బైబిల్ గ్రంథం గలవారు మాతో కలిసి లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 11 మొదలుకొని 27 వచనాల వరకు మనం చదువుకోబోతున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 11 మొదలుకొని 27 వచనములు. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తీసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనాల వలన 10 మీనాలు లభించెనని చెప్పగా అతడు, బలా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని అతనితో చెప్పెను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనాల వలన 5 మీనాలు లభించెననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవని విత్తని దానిని కోయువాడనైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాట బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడును నైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వారితో చెప్పెను. వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గల వానికి ఇయుడని దగ్గర నిలిచిన వానితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుట ఇష్టము లేదని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. మనం చదువుకొనిన ఈ లేఖన వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిన తన బోధలలో ఒక శ్రేష్టమైన ఉపమానమును మనం చదువుకున్నాం. యేసు ఈ ఉపమానమును చెప్పుటలో కలిగిన కారణం, ఇశ్రాయేలు ప్రజలకు పస్కా అనే పండుగ వారి జీవితములను మార్చివేసిన పండుగ. ఈ పండుగను ఇశ్రాయేలీయులు ఎందుకు ఆచరిస్తారు? దేవుడు వారిని ఐగుప్తు యొక్క చెరలో నుండి, బానిసత్వములో నుండి విడిపించిన దానిని జ్ఞాపకం చేసుకున్నటకు ఇశ్రాయేలీయులు ఈ పండుగను ఆచరించుట వారి యొక్క వాడుక. అక్కడ నుండి విడిపించబడిన ప్రజలు ఇప్పుడు రోమా ప్రభుత్వము క్రింద ఇశ్రాయేలు జనాంగము ఉండవలసి వచ్చినది. ఆ రోమా ప్రభుత్వం వారి మీద పరిపాలన చేయకూడదని ప్రయత్నాలు చేస్తున్న అనేక మంది తెగలవారు ఉన్నా కానీ, ఒకవైపున అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నా కానీ, ఈ రోమా రాజ్యములో ఉన్న రాజులు కానీ లేకుంటే ప్రధానులు కానీ వీరి మీద ప్రభుత్వం చేయడం వారు ఎంత మాత్రమును సహించలేకపోయారు. కాగా వారు ఎల్లప్పుడూ దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య గనక వస్తే, ఆ మెస్సయ్య వచ్చినప్పుడు రాజ్యాన్ని తెస్తాడు. వారి మీద వేరే ఎవరునూ రాజ్యభరణము చేయరు, కానీ మెస్సయ్యనే రాజ్య పరిపాలన చేస్తాడు అని ప్రజలందరూ పాత నిబంధన ప్రవచనములను ఎత్తుకుని వాగ్దానము చేయబడిన రాజు కొరకు వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆ రోజులలో జీవించిన మనుషులు కొందరు ప్రభువైన యేసుక్రీస్తును మెస్సయ్య, ఈయనే రాజు అని నమ్మారు. మరికొందరు ఆయనను మెస్సయ్య అని తెలుసుకోవడానికి ఆయన దగ్గర కొన్ని సూచనలు అడిగారు. మరికొందరు యేసుక్రీస్తును మెస్సయ్యగా వారు స్వీకరించలేదు అనే విషయాలను మనం లేఖన వాక్యాలలో చూడగలుగుతాం. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యములను బట్టి కానీ, ఆయన జరిగిస్తున్న అద్భుతములను బట్టి కానీ, ఆయన గుణగణములను బట్టి కానీ, ఆయనను వెంబడించుచున్న విస్తారమైన జన సమూహమును బట్టి కానీ, లేఖన వాక్యములు ఆయన యందు నెరవేరుతున్న నెరవేర్పును బట్టి కానీ, యేసు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరూ అనుకుంటున్నారు, మనం ఇంతకాలం ఎదురు చూసిన మెస్సయ్య వచ్చారు, ఆయన వచ్చాడు కాబట్టి రాజ్యమును తెచ్చాడు, రాజ్యాన్ని స్థిరపరచబోతున్నాడు, ఈ రోమీయులను అందరిని వెళ్ళగొట్టి ఆయన ఈ యొక్క ఇశ్రాయేలు మీద రాజుగా రాజ్య పరిపాలన చేయబోతున్నారని వారందరూ ఆలోచన చేస్తున్న వారి ఆలోచనలో ఉండగా యేసు వారికి ఒక లోతైన సత్యాన్ని తెలియచేయడానికి ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏమిటి ఆ ఉపమానము? ఒక మనుషుడు ఉండెను, అతని ఎదుట అనేక మంది పనివారు ఉన్నారు. ఈ మనుషుడు దూరదేశం ప్రయాణమై వెళ్ళి రాజ్యమును సంపాదించుకుని వచ్చుటకు మునుపుగా, అతను వెళ్ళక మునుపుగా అతని ఎద్దనున్న పనివారులను పిలిచి 10 మందికి 10 మీనాలను ఇచ్చాడు. మీనా అంటే ఏంటి అర్థము? 3 నెలల జీతం అని అర్థం. ఒక్కొక్కనికి 3 నెలల జీతం 10 మందికి సమానంగా ఒక్కొక్క మీనాని ఇచ్చాడు. ఆయన ఇచ్చి రాజ్యమును తెచ్చుటకు ఆయన దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళాడట. ఆయన వెళ్ళిన తరువాత రాజ్యములో రాజుగా మారి ఆయన మరలా తిరిగి వస్తున్నాడు. ఆయన తిరిగి వచ్చుట కొంతమందికి ఇష్టము లేదట. ఆయనను దూషించి, ఆయనను ద్వేషించి, ఆయన మాకు రాజుగా ఉండడం మాకు ఇష్టము లేదని కొందరు రాయభారమును పంపారని యేసు ఈ వాక్యలో చెప్తారు. ఆయన తిరిగి వచ్చిన తరువాత ఎవనెవనికైతే ఆయన మీనాలను ఇచ్చాడో ఆ మీనా యొక్క లెక్కను వారి యొద్ద నుంచి తీసుకోవడానికి ఒక్కొక్కరిని పిలిపించారు. 10 మందికి ఇచ్చినను 3 మాత్రమే ప్రభు లెక్కడిగినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఆ 3 పిలిపించి ఒకరిని అడిగాడు, నేను నీకు ఇచ్చిన మీనాను నువ్వేం చేశావు? 3 నెలల జీతాన్ని నువ్వేం చేశావు? అందుకు అతడు అన్నాడు, అయ్యా, నీవిచ్చిన 1 మీనాతో నేను మరి 10 మీనాలను సంపాదించాను. రెండవ వాడు వచ్చాడు, నీకిచ్చిన మీనానేం చేశావు? అయ్యా, మీరిచ్చిన మీనాతో నేను మరొక 5 మీనాలను సంపాదించాను. వారిద్దరూ తమ తమ సాక్ష్యమును చెప్పినప్పుడు వచ్చిన ఈ రాజు ఎంతగానో ఆనందించాడు. వారి నమ్మకత్వమును, వారి కష్టమును, వారి ప్రయాసను, వారు తన యజమానుని ఎడల చూపించిన వారి నమ్మకత్వమును రాజు అభినందించి, భళ, మీరు 1 మీనానికి ఇస్తే నీవు 10 మీనాలను సంపాదించావు. ఈ 10 పట్టణముల మీద నీవు పరిపాలకుడుగా ఉండు. మరొకరిని అడిగినప్పుడు నేను 5 మీనాలు సంపాదించాను, భళ, నీవు 5 పట్టణముల మీద నీవు పరిపాలన చేయి. 1 తీసుకున్నవాడు కూడా ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు కూడా వచ్చి, అయ్యా, నీవు ఎవరివో నేను ఎరుగుదును, నువ్వు పెట్టని చోట ఎత్తువాడవును, విత్తను చోట సమకూర్చగలిగిన కఠినుడు అని నాకు తెలుసు. అందుకనే నీవిచ్చిన మీనాను జాగ్రత్తగా నేను ఒక వస్త్రములో చుట్టి ఒక ప్రక్కన జాగ్రత్తగా పెట్టాను. రాజు అతను చూసి ఆగ్రహము పొందాడు. అది ఏమి? నీకు ఇచ్చిన దానిని నువ్వు ప్రయోజనపరిచి వాడి నువ్వేదైనా సంపాదించడానికి బదులుగా నీవు సోమరివాడుగాను, నిష్ప్రయోజకుడుగాను, ఎటువంటి ఫలభరితం తీసుకురాలేని ఒక వ్యక్తిగాను ఉండుట నేలా అని చెప్పి అతనిని గద్దించాడని మనం లేఖన వాక్యాల్లో చూడగలుగుతున్నాం. ఆ సమయమందు వాని యొద్దనున్న ఆ 1 మీనా కూడా తీసుకుని 10 మీనాలు కలిగిన వానికి ఇవ్వబడింది. అప్పుడు కొంతమంది అడుగుతున్నారంట, అయ్యా, ఇది ఏమి న్యాయము? ఇతని యొద్ద ఏమీ లేదు, అతని ఎదుట 10 మీనాలు ఉన్నవే. అందుకు రాజు అంటున్నాడు, కలిగిన వాడు ఇచ్చిన దానిని నమ్మకంగా వాడువానికి ఇంకనూ అధికంగా దయచేయబడుతుంది అని
ప్రభు ఈ మాటలను చెప్పినట్లుగా మనం ఈ లేఖన వాక్యాలలో మనం చదవగలుగుతాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉపమానములో నుండి ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు అనుకుంటున్నట్లుగా నేను రాజ్యముని ఇప్పుడు స్థాపించను. నేను వెళ్ళవలసి ఉన్నది నా పరమ తండ్రి యొద్దకు. నేను వెళ్ళి ఆయన యొద్ద నుండి నేను రాజ్యమును సంపాదించి నేను మరలా మీ యొద్దకు వస్తాను. నేను వచ్చినప్పుడు మీరందరూ ఎదురు చూచుచున్న పాత నిబంధన కాలములో ప్రవక్తలు ఏ మెస్సయ్యను గురించైతే వాగ్దానము చేసినారో ఆ మెస్సయ్యగా, ఆ రాజుగా నేను దిగి వస్తాను. ఇప్పుడు మెస్సయ్య కాడా అంటే ఇప్పుడు నువ్వు మెస్సయ్యనే. ఇప్పుడు ముందు పని చేయడానికి వచ్చాడు. ఇప్పుడు రెండవ పని అనగా వారి ప్రవచన మాటలలో వ్రాయబడిన రాజుగా, దృశ్యమైన రాజుగా వారి మీద పరిపాలన చేయడానికి నేను రాబోతున్నాను. అయితే నేను వెళ్ళి రాజ్యము తీసుకుని రాజుగా రాక మునుపుగా మీ అందరికీ నేను బాధ్యతను అప్పగించుచున్నాను. దెర్ ఇస్ అ వర్క్ టు డూ. నువ్వు చేయడానికి నీకు ఒక పనిని అప్పచెప్పుతున్నాను. ఏమిటి పని? 10 మందిని పిలిపించి 10 మందికి సమానముగా మీ నాను పంచాడు. ఈ ఉపమానమును మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వ్రాయబడిన తలంతులు గుర్చిన ఉపమానమును 2 కలిపి మనం కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. ఈ ఉపమానం వేరు, ఆ ఉపమానం వేరు. దీని భావం వేరు, దాని భావం వేరు. ఒక చిన్న వ్యత్యాసాన్ని మాత్రం మీతో చెప్తాను. లోతులను ప్రభు చిత్తమైతే మరొక పర్యాయం నేను మీతో మాట్లాడుతాను. ఈ ఉపమానములో రాజు ప్రతి ఒక్కడికి సమానంగా ఇచ్చాడు. మీనాను ఒక్కొక్కడికి ఒక్కొక్క మీనానే ఇచ్చాడు. అయితే తలంతులను గురించిన ఉపమానంలో అలా కాదు. వాని సామర్థ్యతను బట్టి ఒకడికి 5 తలంతులు, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1 తలంతే ఇచ్చాడు. ఈ యొక్క ఉపమానంలో ముగింపును గురించి ఆలోచన చేస్తే, ఈ యొక్క మీనా అనే ఈ కథలో చూస్తే ఒక్కొక్కరికి సమానంగా ఆయన ఈ మీనాలను ఇచ్చాడు. కానీ బహుమానం అందరికి సమానంగా లేదు. ఒకడికి 10 పట్టణాలు, ఒకనికి 5 పట్టణములు ఇస్తున్నాడు. అయితే తలాంతుల గురించిన ఉపమానములో ఒక్కొక్కడికి వ్యత్యాసమైన, ఒకడికి 5, ఒకడికి 2 ఇచ్చిన బహుమానం వచ్చేటప్పటికి అందరికి సమానమే. బళ నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నమ్మకముగా ఉన్నావు, నేను అధికం మీద నేను అధికారినిగా చేస్తాను. ఎంటర్ ఇంటు మై ఫాదర్స్ జాయ్, నా తండ్రి సంతోషములోనికి ప్రవేశించు. అందరికీ అది సమానమే. కాబట్టి ఈ ఉపమానమునకును అపమానమునకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ రోజున ప్రభు మనకు దయచేసిన పాఠమేమిటి? ఈ మీనాలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా పంచిపెట్టాడు. ఈ పంచిపెట్టిన మీనా విషయాలలో మీరు పని చేయమని ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, రాజ్యము తెచ్చుటకు వెళ్ళిన ఈ యొక్క మనుషుడే ఈ మనుషుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు రాజులకు రాజుగా రాబోతున్నాడు, ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు. ఆయన వస్తు రాజ్యమును తీసుకురాబోతున్నాడు. ఈ భూమి మీద ఆయన 1000 ఏండ్ల కాలం తన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూచుచున్న మెస్సయ్యగా ఆయన ఈ భూమి మీదకు వస్తాడు. ఈ లోక రాజ్యములన్నీ ఆయన రాజ్యాలుగా మారుతవి. ఈ భూమి మీద ఆయన తన పరిశుద్ధులతో పాటు 1000 సంవత్సరముల కాలం ఆయన నీతి పరిపాలన, సమాధాన పరిపాలన ఆయన చేయబోతున్నాడు. భూమి పుట్టినది మొదలుకుని ఏ మనుషుడును తన యొక్క యుక్తుల వలన, తన జ్ఞానము వలన, తన యొక్క లీడర్షిప్ ఎబిలిటీస్ వలన చేయని ఒక రాజ్య పరిపాలన యేసు 1000 సంవత్సరాలు భూమి మీద చేయబోతున్నాడు. ఆ 1000 సంవత్సరాలు భూమి మీద యుద్ధములు ఉండవు. ఆ 1000 సంవత్సరములు భూమి మీద కరువులు ఉండవు. ఆ 1000 సంవత్సరములు భూమి మీద ఎటువంటి ఖడ్గములు ఉండవు. ఆ 1000 సంవత్సరములు సమాధానం ఉంటుంది, వేదన అనేది ఉండదు. దేవుని పరిపాలన భూమి మీద ఎలా ఉండునో దేవుడు చూయించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ రాజ్యము ఈ రాజు తీసుకురాక మునుపుగా మనందరికీ కూడా ఈ యొక్క రాజు ఏం చేశాడంట? ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనానిచ్చాడు.
ఈ యొక్క బహుమానమునిచ్చాడు. హీ గేవ్ ద గిఫ్ట్స్. బహుమానములను మనకి చేయమంటున్నాడు. నేను వచ్చే సమయానికల్లా మీరు వీటితో పని చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, ఒక్కొక్కరికి సమానంగా ఇవ్వబడిన ఒక్కొక్కడు తన పని చేయాలి. దీనిలో నుండి ఏమిటి దేవుడు మనకిచ్చిన బహుమానం? ఈ బహుమానములో ఉన్న శ్రేష్టత ఏంటి? మనమందరం ఏమి చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అనే విషయాన్ని కనుక మనం బైబిల్ గ్రంథములో ఆలోచన చేస్తే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, సువార్తను మేము బోధించుటకు ప్రకటించుటకు యోగ్యమైన వారమని దేవుడు మమ్మలను ఎంచుట వలన మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. యేసు ప్రభువును గూర్చి మేము బోధిస్తున్నాం. వాట్ ఈస్ ద గిఫ్ట్ అండ్ ద టాస్క్ దట్ ఈస్ గివెన్ టు హిస్ ఫెలో సర్వెంట్స్? ఆయన పనివార్లకు ఇవ్వబడిన బాధ్యత, పని ఏమిటి? మనుషులను సంతోషపెట్టువారముగా కాక దేవునినే సంతోషపెట్టువారముగా, దేవుడు మనలను నమ్మకస్తులని ఎంచి మనకు అప్పగించిన క్రీస్తు విషయమైన సువార్తను బోధించుటయే మనందరి మీద ఉన్న బాధ్యత, పని అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ పని ఒక సంఘ కాపరి, లేకపోతే ఒక అపోస్తలుడు, లేకుంటే ఒక ప్రవక్త, ఒక ఉపదేశకుడు, ఒక సువార్థికుడు, ఎవరో సేవకులు, సేవక పని చేసేవారే చేయాలన్నది కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని పని చేయాలని దేవుడు ప్రతి వారికి ఈ బహుమానమునిచ్చిన వాడై ఉన్నాడు. ఉదయాన్నే స్త్రీలు కొంతమంది బయలుదేరి యేసుక్రీస్తు వారి యొక్క దేహమునకు వారు మర్యాదలు చేయుటకు వారు సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. వారు తెల్లవారుచున్నప్పుడు సమాధి యొద్దకు వచ్చినప్పుడు ఏమిటి వార్త? దూతలు వచ్చి ఏమన్నారు? లోపలికి వచ్చి చూడండి, మీరు వెతుకుచున్న క్రీస్తు ఇక్కడ లేడు, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. వారు లోపలికి వచ్చి చూశారు, యేసు లేడు, ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు దూతలు అంటున్నారు, గో అండ్ టెల్, వెళ్ళి చెప్పండి. యేసుక్రీస్తు వారు కూడా మగ్దలిన మరియతో ఏం చెప్పాడు? మీకంటే ముందుగా నేను గలిలయకు వెళుతున్నాను, నీవు వెళ్ళి సహోదరులతో చెప్పు. పేతురుకు కూడా ఒక మాట చెప్పు. బైబిల్ గ్రంథంలో ఈ మాటను మనం చదువుతాం. అంటే ప్రభు చెప్పిన మాట ఏంటి? మీరు వెళ్ళి చెప్పండి. వాట్ ఈస్ ద కమిషన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్? దేవుడు మనందరికి ఇచ్చిన ఒక ప్రధానమైన కమిషన్ ఏంటి? ఒక పెద్ద బాధ్యత ఏంటి? మీరు సర్వ సృష్టిలోనికి వెళ్ళి సకల జనులకు సువార్తను ప్రకటించుచు, శిష్యులుగా చేయుచు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను ఏ ఏ సంగతులు మీకు బోధించుతునో మీరు కూడా వాటినే వారికి తెలియచేయండి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటి? ఆయన పరలోకమునకు ఆరోహణమవక మునుపుగా, అనగా మరణించి పునరుద్ధానుడై లేచి 40 రోజులు ఆ ఊర్లోనే చాలామందికి కనబడ్డాడు. ఇంచుమించు 500 మంది కంటే పైగా కనబడ్డాడట. అందరికీ కనబడిన తర్వాత ఈ 40 రోజులు అందరినీ బలపరుచుకుని వారందరిని ఒక బృందంగా సమకూర్చుకుని ఆయన పరలోకమునకు 40వ దినమున ఆరోహణమై వెళ్ళక మునుపుగా ఏం చెప్పాడు? మీరు ఇప్పుడే అటు ఇటు వెళ్ళవద్దు. టారీ ఇన్ జెరూసలేం, యెరూషలేములోనే మీరు కనిపెట్టుకుని ఉండండి. పైనుండి శక్తి దిగునొచ్చినంత వరకు మీరు ఇక్కడే ఉండండి. ఎప్పుడైతే పైనుండి దేవుని శక్తి మీ మీదకు దిగి వచ్చునో, పరిశుద్ధాత్ముడు మీ మీదకు దిగి వచ్చునో, అప్పుడు మీరు శక్తి పొందుతారు గనక అప్పుడు మీరు నా కొరకు యూదయలోను, సమరయలోను, భూదిగంతములంతటా మీరు నాకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి శిష్యులు ఎందుకు పరిశుద్ధాత్మునితో నింపబడాల్సి వచ్చింది? వారెందుకు కనిపెట్టవలసింది ఏంటంటే, టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, టు రిసీవ్ ద అథారిటీ అండ్ పవర్, అధికారమును శక్తిని వారు పొందుటకు,
వారు ఎప్పుడైతే శక్తిని పొందారో నాడు మొదలుకుని వారు యేసుక్రీస్తుని గూర్చి వారు ప్రకటించడం వారు మొదలుపెట్టారు. శిష్యుల మీద దేవుడు ఉంచిన బాధ్యత అది. శిష్యులు మాత్రమేనా? చూడండి, మేడగదిలో పెంతెకోస్తు దినమున అనగా ఆ 50వ దినమున వారందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే 120 మంది మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. వారందరూ పరిశుద్ధాత్మునితో నింపబడ్డారు. గొప్ప ధైర్యం, గొప్ప అధికారం, గొప్ప శక్తితో నింపబడ్డారు. బైబిల్ అంటుంది, అప్పటి వరకు పిరికితనంతో నిండిన వారు లేచి ధైర్యముగా క్రీస్తుని గురించి బోధిస్తున్నాడు. పేతురు ఎవరికి జడియక, ఎవరికి భయపడకుండా లేచి సువార్త చెబితే ఉదయానికి 120 మంది ఉన్నారు, సాయంకాలానికి సంఘంలో 3120 మంది ఉన్నారు. ఎప్పుడైతే దేవుని శక్తితో వారు నింపబడ్డారో, పరిశుద్ధాత్మనితో నింపబడ్డారో, దే రిసీవ్డ్ ద పవర్ అండ్ అథారిటీ అండ్ ఫిల్డ్ విత్ మైట్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్. దైవ జ్ఞానంతో వారు నింపబడ్డారు. ధైర్యంగా ప్రభువుని గురించి వారు చెప్పడం మొదలుపెట్టారు. వారు చెప్పిన వెంటనే 3000 మంది రక్షణ పొందారు. అపోస్తుల కార్యం 4:4 అంటుంది, ఒక రోజున ఇదే అపోస్తులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు 5000 మంది రక్షణ పొందారు. రోజు రోజు ఆత్మలు సంఘములో చేర్చబడుతూ వచ్చారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 28వ వచనాన్ని చదివినప్పుడు, ప్రధాన యాజకుడు వారిని చూసి అనగా శిష్యులను, అపోస్తులను చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని, మీరు ఈ నామమును బట్టి అనగా యేసు నామాను గురించి మీరు బోధింపకూడదు అని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? మేము మీకు ఖచ్చితంగా చెప్పలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. ఆ రోజులలో శిష్యులు, అపోస్తులు, సంఘ పిల్లలు ఎలా పనిచేశారట? ఒక రోజున చూస్తే 120 మందే ఉన్నారు సంఘంలో. తర్వాత సాయంకాలానికల్లా 3120 మంది మరొక బోధ చేశారు. 5000 మంది రక్షణ పొందారు. రోజు రోజుగా మనుషులు సమకూర్చబడుతున్నారు. యెరూషలేములో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ఏమంటున్నాడు ప్రధాన యాజకుడు? ఆయనను గురించి మీతో చెప్పొద్దని చెప్పామా? యేసు ప్రభుని గురించి బోధించొద్దని చెప్పామా? మీరంటే ఆయనను గురించి చెప్తారు. మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఆ వార్తతో ఊరంతా నింపేశారయ్యా. మీరు చేస్తున్న ఈ బోధ, క్రీస్తు బోధ ఊరంతా నిండిపోయింది. ఎక్కడ చూసిన క్రీస్తుమయమే. ఇది కాదా దేవుడు అప్పగించిన పని? మరి ఆ రోజులలో అపోస్తులు ప్రభుతో సంచరించిన వారు దేవుని కొరకు శ్రమలైన, కష్టములైన బోధించకూడదనే ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ఉపద్రవములు ఎన్ని పొంచి ఉన్నా, ఇన్ని అనుభవాలలో ఉన్నవారు క్రీస్తుని గురించి ధైర్యముగా లోకమునకు వారు ప్రచురించగలిగితే, ఈ రోజున సంఘములో ఉంటున్న మీరు, నేను ఏం చేస్తున్నాము? వారు తమ పనిని నైపుణ్యముగా దేవునికి భయపడి దేవుని ఆత్మచేత ప్రకటించారు. మరి నీవు, నేను ప్రభువుని గురించి చెప్పుచున్నామా? యేసుని గురించి మాట్లాడుతున్నామా? నీ ఇంటి వారికి ప్రభువుని గురించి చెప్పావా? నీ బంధువుల, మిత్రులకు, నీ కుటుంబీకులకు ప్రభువుని గురించి చెప్పినావా? నీ గ్రామస్తులకు యేసుని గురించి బోధించావా? నీ పట్టణస్తులకు ప్రభువుని గురించి చెప్పావా? ప్రభువుని గురించి చెప్పుటకు ఒక సువార్త దళమును నీ ఇంటిలో సిద్ధపరిచావా? ప్రియమైన తండ్రి, నీ భార్యను ఒక సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు సిద్ధపరిచావా? ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలను సువార్తను ప్రకటించేవారుగా మీరు సిద్ధపరిచారా? నీ కుమార్తెలనేమి, నీ కుమారులనేమి యేసు ప్రభుని గురించి చెప్పగలిగిన, ఒక వైరాగ్యం కలిగిన వారుగా, ఆ నామమును గురించి బోధించగలిగిన వారుగా, ఆర్ వి డూయింగ్ అవర్ వర్క్? మన రెస్పాన్సిబిలిటీ మనం చేస్తున్నామా? ఒక మిషనరీ భారతదేశానికి వచ్చారు. ఆయన వచ్చిన ముఖ్యమైన ఉద్దేశమే యేసు ప్రభుని గురించిన బోధ చేయడానికి. ఆయన హై క్లాస్లో ఉన్న ప్రజలను ఎలాగనైనా ప్రభుకు సొంతం చేయాలనుకున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చినది. హై క్లాస్ పీపుల్ ఆ రోజులలో చక్కని పాదరక్షలు, షూలు కానీ, చెప్పల్స్ కానీ వేసేవారు.
సో ఖచ్చితంగా హై క్లాస్ పీపులే వీటిని వాడతారు కాబట్టి మిడిల్ క్లాస్ కానీ లోవర్ కానీ చెప్పులు వేసే విధానం లేదు. అప్పుడు ఇతడు అనుకున్నాడు, లెట్ మీ మేక్ షూ పాలిషింగ్. షూ పాలిషింగ్ అని వచ్చినప్పుడు అతడు ఒక వీధిలో నిలబడి అతడు షూ పాలిషింగ్ వేస్తున్నప్పుడు మనుషులు వచ్చి అతని ఎదుట అతను షూస్ పెట్టినప్పుడు అతడు షూ పాలిషింగ్ వేస్తూ యేసుక్రీస్తుని గురించిన సువార్త వారితో చెప్పేవాడు. షూ పాలిష్ వేయించుకుంటున్నవాడు నీ పనేదో అది మాత్రమే చూడు, అది మాత్రమే చేయి, మాట్లాడబోకు అని అంటే, షూ పాలిష్ చేస్తున్న వ్యక్తి నా పని నేను చేస్తున్నాను సార్, నా పని చేయడానికే నేను ఈ షూ పాలిష్ అనేది చేస్తున్నాను కానీ షూ పాలిష్ వేస్తున్నాను కాబట్టి నేను ఈ సువార్త నీతో చెప్పడం లేదు. ఆ రోజులలో భక్తులు ఎలా జీవించారు? తమ కొరకు కాదు, సువార్త చేయడానికి ఉద్యోగాలు అమర్చబడ్డారు. ప్రభువును గుర్చిన ప్రచురణ, ప్రభు యొక్క జన్మ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ప్రజలకు చేస్తున్న ఉపకారములను గురించి బోధించుటకు ఆ రోజులలో వారికి కలిగిన ప్రతి దానిని విడిచి they took any kind of form to fulfill the responsibility that God has placed upon their shoulders. ఈ రోజులలో మనం అలా ఉన్నామా? మనము మన పనిని చేస్తున్నామా? ఒకవైపున దేవుడిచ్చిన ఈ వరమును, ఈ కృపను మంచి వాటి కొరకు వాడేవారు ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే దేవుడు నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది, ఈ గవర్నమెంట్ జాబ్ దేవుడు నాకు ఇచ్చింది, లేకుంటే ఈ ఉన్నతమైన హైరార్కికల్ పొజిషన్లో దేవుడు నన్ను నిలబెట్టింది, లేకుంటే నన్ను ఇంత మంచి ఒక స్థితిలో నిలబెట్టింది. వారు అనుకుంటున్నారు నేను గొప్పవాడిని అవ్వడానికి, నేను 10 చోట్లకి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి అని ఏదో సింపుల్గా అనుకుంటున్నారు. కానీ బ్రదర్, సిస్టర్, దేవుడు నీకు ఏది ఇచ్చి ఉన్నా, ఏ సంపన్న స్థితి, ఏ చదువు, ఏ జ్ఞానం, ఏ ఉద్యోగం, ఏ ఒక హెచ్చింపుని దేవునికి దయచేసినా దాని ముఖ్యమైన ఉద్దేశమే దీనిని దేవుడు ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఇచ్చాడు, కానీ దాని మీద నేను ఆధారపడి బ్రతుకుతావని కాదు. ఎందుకు ఈ స్టెప్పింగ్ స్టోన్? ఈ స్టెప్పింగ్ స్టోన్, ఈ యొక్క ఎక్కుచున్న ఈ బండ మీద నువ్వు నిలబడి అనేకులకు సువార్తను ప్రభువును గూర్చి చెప్తావనే ఉద్దేశం. కాబట్టి దేవుడిచ్చిన ఈ యొక్క కృపను, ఆర్ యు యూజింగ్ ఇట్ ఫర్ అ గుడ్ పర్పస్? నీ ఉద్యోగాన్ని దేవుని పని కొరకు వాడుతున్నావా? తమ్ముడు, నీ చదువును ప్రభు కొరకు వాడుతున్నావా? దేవుడు నీకు ఏదైతే వరమునిచ్చాడో దానిని దేవుని స్వార్థ కొరకు వాడుతున్నావా? ఏదైనా సరే, ఇఫ్ యు ఆర్ ఎ కంప్యూటర్ ఆపరేటర్, ఇఫ్ యు ఆర్ ఎ మ్యూజిషియన్, లేదా మీరు ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేకపోతే ఒక కాపల సిబ్బంది కావచ్చు, ఒక కావలి వాడవు కావచ్చు, మీరు ఏ పొజిషన్లో ఉన్నా, ఒక ఉపాధ్యాయులు కావచ్చు, మీరు లేకుంటే ఒక డాక్టర్ కావచ్చు, ఒక నర్స్ కావచ్చు, నో మ్యాటర్ దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలబెట్టినా, ఆర్ ఎల్స్ యు మే బి ఎ కాబ్లర్, చెప్పులు కుట్టుకునేవారు కూడా కావచ్చు, ఏదైనా ఒక ఇంటిలో ఒక మెయిడ్గాను, ఒక మెయిడ్ సర్వెంట్గా నువ్వు పనిచేస్తూ ఉండవచ్చు. మనం ఎవరమైనా సరే, నో మ్యాటర్, దేవుడు ఆ స్థితిలో నేను ఉంచిన ముఖ్యమైన కారణము ఎందుకనంటే నువ్వు ప్రభువును గురించి అనేకులకు చెప్పాలి అనడానికి. ఈ రోజులలో మనుషులు ఈ చిన్నదానిని హత్తుకుని అసలైన పనిని మర్చిపోయిన వారు ఉన్నారు. ఆ పనిని చేయడానికి దేవుడు ఈ ఉద్యోగంలో నిలబెట్టాడనే విషయాన్ని గుర్తించకుండా ఆయనను గురించి చెప్తే ఎక్కడ ఈ పని పోతుందోనని బాధపడేవారు ఉంటారు. క్రీస్తునందు ప్రియులరా, యెహోవా నిన్ను నిలబెట్టకపోతే నువ్వు ఆ స్థితిలో ఉన్నవాడువు కాదు. ఆయన నిన్ను ఆ స్థితికి హెచ్చించకపోతే నువ్వు ఆ స్థితిలో ఉన్నదానవు కాదు. ఆయన నిన్ను నిలబెట్టాడు అక్కడ. కాబట్టి నో యువర్ డ్యూటీ, నో యువర్ వర్క్. ఎందుకంటే రాజులకు రాజు రాబోతున్నాడు, ప్రభులకు ప్రభు రాబోతున్నాడు. కాబట్టి మంచి వాటి కొరకు మనము కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, కొంతమంది నెగ్లిజెన్స్. ఒక పదునైన ఒక పరికరం ఉన్నది, అది వాడకుండా ఉంచండి, నిర్లక్ష్యంగా అక్కడ పక్కన పెట్టండి. ఏమవుతుంది? తుప్పు పట్టుదా? బై అండ్ బై ఇట్ విల్ రస్ట్. అది తప్పకుండా తుప్పు పడుతుంది, అది పనికి రాకుండా పోతుంది చివరికి. ఉదాహరణకి భోజనం వండారు, యూ హ్యావ్ ప్రిపేర్డ్ యువర్ బ్రెడ్ ఆర్ ఫుడ్. భోజనం వండిన తర్వాత దానిని అలాగే నిర్లక్ష్యంగా ప్రక్కన పెట్టండి. దెర్ విల్ బి మాస్ ఆఫ్ కరప్షన్. వెంటనే ఆ భోజనం పాడైపోదా? ఒక తోట ఉంది అనుకుందాం,
ఆ తోటలోనికి రోజు వెళ్ళకుండా పని చేయకుండా ఉండండి. కలుపు మొక్కలు పెరగవా? గురుగులు మొలవవా? మొత్తాన్ని మొక్కలు, మంచి మొక్కలన్నిటినీ ఈ యొక్క కలుపు మొక్కలు అల్లేవా? వాడకుండా అలాగనే పెట్టినప్పుడు నష్టం అధికం. ఉదాహరణకు ఒక మనుషుడు ఉన్నాడు. అతడు తన దగ్గర ఉన్న ఖడ్గమును వరలో నుండి బయటికి తీయట్లేదు. వరలో నుండి తీయని కత్తి ఏమవుతుంది? అది లోపల అలాగనే ఇరుక్కుపోతుంది, తుప్పబట్టిపోతుంది, పాడైపోతుంది. అవసరానికి లాగినప్పుడు అది రాదు. ఈ రోజుల్లో అనేక మంది దేవుడిచ్చిన బాధ్యతలను, పనులను నమ్మకంగా చేయని వారై ఉన్నారు. ఈ రోజున మనం నేర్చుకుంటున్న సత్యం అదే. ఒకవైపున నమ్మకంగా దేవుని పని చేసేవారు ఉన్నప్పుడు, మరొక వైపున నమ్మకంగా మనం దేవుని పనిని చేస్తున్నామా లేదా? లెవెల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. నేను బాగా ప్రేయర్ చేస్తున్నాను అయ్య గారు, నేను బాగా వాక్యం చదువుతున్నాను అయ్య గారు, నేను మా కుటుంబం చక్కగా దేవుళ్ళు నడిపించుకుంటున్నాను అయ్య గారు, నేను చాలా ప్యూర్గా జీవిస్తున్నాను, మేము చర్చికి కూడా వెళ్తాము, మేము దేవునికి మేము ఎన్నో విరాళములు, కానుకలు ఇస్తూ ఉంటాం. గుడ్, నిజంగా మంచి సాక్ష్యం మీకు ఉంది. అయితే ప్రభువుని గురించి చెప్పే పని చేస్తున్నావా? క్రీస్తుని గురించి బోధించే పని నువ్వు చేస్తున్నావా? ఇవన్నీ నీకు ఉండి అసలైన పనిని మర్చిపోతే అది ఎంతటి ఒక విషయం ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎలా ఉంది అని అంటే, పదునైన కత్తి ఉంది కానీ చేతిలో, అయితే ఒక పిచ్చోడి చేతిలో ఉంది. పదునైన కత్తి మంచివాడి చేతిలో ఉంటే అది మంచి పనులకు ఉపయోగపడుతుంది. అదే పదునైన కత్తి ఒక వెర్రివాని చేతిలో, ఒక మూడుని చేతిలో పెట్టండి, భయంకరమైన నష్టాన్ని కలిగిస్తుంది. నేను అందుకనే అంటున్నాను, దేవుని హృదయ అభిలాష, దేవుని హృదయ సంతోషం, దేవుడు ఏ విషయంలో ఆనందిస్తాడనుకుంటున్నారు మీరు? నీ నమ్మకత్వమును నీ ప్రార్థనలోనో, నీ భక్తిలోనో, నీ మందిరానికి వెళ్ళడంలోనో, లేకుంటే దేవునికి ఇచ్చుటలోనో, మరొకటి పరిశుద్ధతలోనో, వీటిలోనే చూపించడం కాదు. నిజమైన నమ్మకత్వమునికి ఎదిగిన అనుభవం ఏంటంటే, నేను నా ప్రభువును గూర్చి నేను బోధింపబద్ధుడనై ఉన్నాను, మనుషులను తృప్తిపరచుటకు కాదు, నా దేవుని నామమును మహిమపరచుటకు. పరిస్థితులు ఏదైనా సరే, అది ఎంత నష్టమైన పర్వాలేదు, కానీ నా ప్రభువును గూర్చి నేను బోధించడం మానను. అటువంటి తెగింపే లేకపోతే శిష్యుల యొక్క సువార్తమానం ఇంత దూరం వచ్చేది కాదు. అటువంటి ప్రాణములైన లక్ష్య పెట్టకపోతే క్రీస్తుని సువార్తను ఇంటిలోనికి కూడా వచ్చేది కాదు. అనేక మంది ప్రార్థన, అనేక మంది తెగింపు, అనేక మంది కష్టమనకుండా, రాత్రనక పగలనకుండా, మీ గ్రామంలో గుండా ఏదో ఒక రీతిగా ప్రభు సువార్తను నీ చెవులలో వినబడేలాగా ప్రయాసపడ్డారు. కాబట్టినే ఈ రోజున నువ్వు ప్రభు యొద్దకు వచ్చావు. ఇంకను క్రీస్తుని గురించి వినని వారు అనేక మంది ఉన్నారు. ఓ క్రైస్తవ, నడుము కట్టుకుని నీవు ఒక నమ్మకమైన శిష్యునిగా ప్రభుని గురించి బోధించవలసిన అవసరమై ఉన్నదని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. కాబట్టి ప్రతి విశ్వాసికి దేవుడు సమానంగా ఆయనను గూర్చి బోధించే బహుమానమును, పనిని అప్పగించాడు. కాబట్టి విశ్వాసి ఆయన రాబోతున్నాడు. దేవుని బిడ్డ ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు లెక్కను అడుగుతాడు. ఏం చేశావు, నా విషయం నువ్వేం పని చేశావు అని దేవుడు నేను అడగబోతున్నాడు. కాబట్టి నీ పనిని గూర్చి నువ్వు లెక్క చెప్పాలి. చిన్న పనిని చేసిన వాడికి ఏమిచ్చాడంట? ఏం ఇచ్చాడు? 5 పట్టణముల మీద పరిపాలన చేసే భాగ్యము, 10 పట్టణములను పరిపాలన చేసే భాగ్యాన్ని. ఎంత నమ్మకత్వం ఇచ్చిన పనిని చేసినందుకు. అంటే గమనించాలి, మనం సేవ చేసేటప్పుడు కూడా దైవజనుల ద్వారానో ఏదో ఒక రకంగా మనకు ఒక చిన్న పరిచర్య బాధ్యత ఇవ్వబడుతుంది. అది నువ్వు చేస్తే ఇక వెల్ డన్ అయిపోయింది అనేది కాదు, నెక్స్ట్ ఇంకొక పని చెప్తారు, దానికంటే ఇంకా హయ్యర్ టాస్క్ అప్పు చెప్తారు. అదేంటి, కొంతమంది ఎలా ఉంటారంటే, ఇది కనుక నేను చేసేస్తే ఇంకా కొంచెం పెద్ద పని చెప్తారేమో, మళ్ళీ ఇంకా హయ్యర్ టాస్క్ నాకు ఉంటుందేమోనని వారికి వచ్చినను దేవుని కొరకు ఆ పనిని చేయని వారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, మాటను గమనించాలి. నిజముగా నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఇంకనూ అధికమైన పని దేవునికి అప్పచెప్పబోతున్నాడు. ఇప్పటి వరకు అతడు ఒక దాసుడే, ఇప్పుడు అతన్ని దాసునిగా కాదు, ఒక పరిపాలకుడిగా తెచ్చాడు 10 పట్టణముల మీద.
ఈ రోజున నువ్వు దేవుని కొరకు ఎలా కష్టపడుతున్నావు? యేసుక్రీస్తును గురించి బోధించు విషయంలో గ్రామస్తులకు కానీ, సంఘస్థులకు కానీ, లేకుంటే ప్రభు స్వార్థ వినని వారికి కానీ ఎటువంటి భేదము లేకుండా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలలో ఎక్కడైతే క్రీస్తుని గురించి బోధింపబడలేదో ఎవనికైనను నువ్వు బోధించిన దానిని బట్టే రేపు నీకు దేవుడు లెక్క కట్టి నీ నమ్మకత్వాన్ని కొలవబోతున్నాడు. చాలామంది ప్రార్థనలో పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాక్యం చదువు విషయంలో, దాన్ని పాటించే విషయంలో పాస్ అయ్యేవారు ఉన్నారు, కానుకలు ఇచ్చే విషయంలో పాస్ అయ్యేవారు ఉన్నారు, సంఘంలో కూడా చిన్న చిన్న పరిచర్య చేసే విషయంలో కూడా కొంతమంది పాస్ అయ్యేవారు ఉన్నారు. యేసుని గూర్చిన సువార్తను నీవు ఉన్న చోటన యు మస్ట్ బి ఎ విట్నెస్, నువ్వు తెలియచేయాలనే విషయానికి వచ్చేటప్పుడు అక్కడ మనుషులు నమ్మకస్తులుగా ఉండనంటున్నారు. భయం, ఏమనుకుంటారో అనే ఒక భీతి ప్రజలలో ఉంది. They are afraid of they may be fired out. అక్కడి నుంచి వారు తొలగించబడతారనే భయం వారికి ఉన్నది. బ్రతుకుట క్రీస్తు అయితే చావు నాకు మేలు అని భక్తుడు అన్నట్లుగా మన జీవితాలలో అటువంటి అనుభవంలోనికి మనం రావుతున్నాం ప్రియులారా. బైబిల్ అంటుంది మనకి దేవుడిచ్చిన బాధ్యతలను తప్పకుండా నెరవేర్చబద్ధులమై ఉన్నాం. చూడండి నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవైపున నమ్మకముగా పనిచేస్తున్నవారు, మరొక వైపున లోబడకుండా, చెప్పిన పని చేయకుండా, దేవుడు ఏ పనినైతే అప్పగించాడో ఆ పనికి లోబడకుండా, స్వార్థపూరితంగా స్వలాభం కొరకు, తమ కొరకు, తమ కుటుంబం కొరకు, వారి స్వార్థం కొరకు, మేము మా ఫ్యామిలీ మేము మాత్రమే అని తమ కుటుంబం గురించి ఆలోచించేవారే ఉన్నారు. ప్రభుని గురించి దే డు నాట్ హ్యావ్ ఈవెన్ ఎ సింగిల్ థాట్ ఆఫ్ ఇట్. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, నీకు ఆ పనిని దేవుడు ఇచ్చినది నువ్వు చేయకపోతే ఎట్లా? నీకు ఇచ్చింది ఎందుకు? ఆ ఖడ్గాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? వాక్యం అనే ఖడ్గముని దేవునికి ఎందుకు ఇచ్చాడు? ఆయనను కూర్చున్న బోధను కూర్చున్న జ్ఞానానికి ఎందుకు ఇచ్చాడు? మీరు ఎక్కడ ఉన్నా, దో యూర్ ఇన్ ఎ స్కూల్, దో యూర్ ఇన్ ఎ కాలేజ్, లేకుంటే దో యూర్ ఇన్ ఎ వర్కింగ్ ప్లేస్, వేర్ ఎవర్ యు ఆర్, యు మే బి ఆన్ ద ల్యాండ్ ఆర్ సీ ఆర్ ఆన్ ద ఎయిర్, వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ప్రభుని గురించి, నువ్వు ఒకవేళ నేను అంటున్నాను కదా, యు మే గో బియాండ్ ద ఎర్త్, భూమిని దాటి కూడా నువ్వు మరొక చోటనే వెళ్ళి ఉండవచ్చునేమో ఒకవేళ, బట్ స్టిల్ అక్కడైనా కానీ నువ్వు ప్రభుని గురించి చెప్పవలసిందే. నువ్వు దేవుని గురించి బోధించవలసిన బాధ్యత ఉన్నదనే సత్యాన్ని మనకు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, అపనమ్మకస్తుడు. వాడు తనకిచ్చిన ఆ వరం ఏం చేయలేదట, వాడలేదు. నమ్మకము లేని స్థితి. ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ లాక్డౌన్లో ఎంతమందికి యేసు ప్రభుని గురించి సువార్త చెప్పారు మీరు? 10 మందికి వచ్చిన వర్తమానాలు షేర్ చేయడమే కష్టం కదా మనకి. ఎలా? యేసు ప్రభుని గురించి ఈ 50 దినాలలో మీరు ఎంతమందికి బోధించారు? సాక్ష్యాలు ఉన్నాయా? అయితే దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకా మీ పనిని వృద్ధి చేయను కాక. హాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా, తిన్నారా, పరామర్శన, పలకరింపు కాదు, సువార్తను చెప్పావా? ఈ కఠినమైన కాలమును ఒక అవకాశంగా తీసుకుని క్రీస్తుని గురించి 10 మందికి నువ్వు బోధించావా? ప్రతి యవనుని, ప్రతి యవన చెల్లెమను, ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని, ప్రతి బాలుడిని దేవుడి మాట అడుగుతున్నాడు. ఏంటి నీ సమాధానం? ఇటువంటి క్లిష్ట సందర్భంలో కూడా క్రీస్తుని గురించి నువ్వు ప్రకటించలేకపోతే ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఈరోజే ప్రభుని గురించి నీ నోరు విప్పలేకపోయావే, ఈరోజే ప్రభుని గురించి నువ్వు 10 మందికి చాటించలేకపోయారు. 50 డేస్లో కనీసం ఒక 5 minutes అయినా ప్రభుని గురించి చెప్పావా? ఈ 50 రోజుల కనీసం ఒక 5 గంటలైనా నువ్వు ప్రభుని గురించి చెప్పడానికి వాడేవా? కనీసం ఎందుకు వస్తున్న వర్తమానములు అందరూ చూడమని వారిని ప్రోత్సహించి, వారిని బలపరిచి, యేసుక్రీస్తుని గురించి తెలుసుకోమని నోరారా నువ్వు చెప్పుతున్నావా? నువ్వు చెప్పాలి, నువ్వు ప్రకటించాలి ప్రభుని గురించి. ఈరోజు నేను షేర్ అనే విషయాన్ని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ నీవు క్రీస్తుని గురించి షేర్ చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది కదా. దానికి బైబిల్ కాలేజ్ అవసరమా? దానికి థియాలజీ అవసరమా? ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు బాగైంది, నాకు హాస్పిటల్కి వెళ్తే బాగైందని చెప్పడానికి నువ్వు డాక్టర్ చదవాల్సిన పని లేదే. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీకు బాగైనప్పుడు, ఇఫ్ యు ఆర్ ఎ సాటిస్ఫైడ్ పేషెంట్,
ఇఫ్ యు ఆర్ రికవర్డ్ కంప్లీట్లీ, నువ్వు కంప్లీట్గా నువ్వు కనుక బాగుపడి ఉంటే నువ్వు డాక్టర్ చదవాల్సిన పని లేదు. వెళ్ళండి ఆ డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాల్సిన పని లేదే. దానికి డాక్టర్ చదువు MBBS MDs అవసరం లేదే. నీ సాక్ష్యం అందుకనే ప్రభువుని గురించి చెప్పడానికి మాత్రం ఎందుకు అంటున్నావు? నేను ట్రైనింగ్ చేయలేదు, నాకు పెద్దగా తెలీదు. దేవుడిని జీవితంలో చేసిన మార్పు ఏంటి, తెచ్చిన మార్పు ఏంటి, చేసిన అద్భుతం ఏంటి, నీ జీవితం, నీ పాపం ఎలా క్షమించబడింది, ఎలా మన్నించబడింది, నువ్వు ఎంతమందికి ఆ సాక్ష్యమును చెప్పుచున్నావు? ఇప్పుడు కూడా నువ్వు ఒక మూలన దాగి నువ్వు మరుగైన భక్తి చేస్తున్నావా? లేదు, బయటకు వచ్చి నేను క్రీస్తు వాడను, క్రీస్తు దానను బోధించగలుగుతావా? అతడు ఒక శీలలో, అంటే ఒక చిన్న వస్త్రములో ఒక మీనాన్ని దాసి జాగ్రత్తగా ఉంచాడట. అతడు లోబడలేని అపనమ్మకమైన ఒక దాసుడు. లోబడుతున్న వారు, నమ్మకమైన వారెవరు? దేవుని గురించి బోధించాలనే వైరాగ్యం కలిగిన వారు, దేవుని గురించి అనేకులకు వారు ప్రకటించువారు నమ్మకత్వముతో. మరి కొందరున్నారు ఆయనను గురించి నోరు విప్పరు. వారు అపార్ట్మెంట్లో ఉన్న వారికి ప్రభుని గురించి చెప్పరు. ప్రభుని గురించి వారు ఎంత మాత్రం నోరు తెరవరు. వారు స్నేహితులకు కూడా ప్రభుని గురించి చెప్పలేరు. అడిగితే భయం. They are afraid if they will be isolated from them, or else they will be ostracized from their association or company. వెలివేయబడతామేమోనన్న భయం, తృణీకరింపబడతామేనన్న భయం. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు మన కొరకు ఆయన తృణీకరింపబడలేదా? ప్రియులారా, అపనమ్మకమైన ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. వాడు నమ్మకస్తుడు కాడు. వాడు నమ్మకస్తుడు కాడు. క్రీస్తుని గూర్చి అతడు చెప్పినవాడు కాడు. దేవుని గూర్చి వానికి తెలుసు, ఆయన ఎటువంటి వాడో తెలుసు, ఆయన న్యాయం ఎలా ఉంటుందో తెలుసు, ఆయన తీర్పు ఎలా ఉంటుందో తెలుసు. అన్ని వినికి తెలియంది ఏంటో ఏమీ లేదు. వాడే అంటున్నాడు, నువ్వు పెట్టని చోట ఎత్తువాడువయ్యా, నువ్వు చల్లని చోట సమకూర్చువాడవు, నువ్వు ఎంత ప్రేమ గలవాడవు, నువ్వు ఎంత కఠినుడు నాకు తెలుసయ్యా. మరి ఎందుకు చేయలేదు? చేయలేదు. అన్నీ తెలుసు వాడికి, అయితే ఏమీ వాడు చేసి ఉండలేదట. అది ఎంతటి ఒక ఏమని చెప్దాం దానిని, లోబడలేని ఒక అపనమ్మకమైన జీవితం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథములో తెస్సలోనిక సంఘం గురించి మనం చదివినప్పుడు 1వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము, 1:8. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చూడండి, పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నారు. మీరు మాసిదోనియా వారికి, అకాయ సంఘస్థులకు మీరేమయ్యారంట? మాదిరి వారయ్యారు. ఏ విషయంలో? ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము ఎక్కడికి? మాసిదోనియాలోనికి, అకయలోను మ్రోగించబడింది. అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమందు కూడా దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి చేయబడింది. గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యము లేదు. కాబట్టి ప్రియులారా, తెస్సలోనిక సంఘం వారిని గురించి చూడండి, ఎంతటి జీవితం. మాసిదోనియా వారికి సువార్త వీరి ద్వారానే అందిందంట. అకాయాలో ఉన్న వారికి వీరి వలననే అందిందట. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, అక్కడ మాత్రమే కదా, ప్రతి చోట క్రీస్తుని గురించిన బోధ వీరి ద్వారానే అందింది. మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా ఎక్కడైనా యేసు సువార్త మ్రోగించబడుతుందా? ఒకప్పుడు బోధించి ఇప్పుడు బోధించని స్థితిలో ఒకవేళ మీరు సన్నగిలి ఉండవచ్చు, లేకుంటే యు మైట్ హ్యావ్ ఫ్రీజ్డ్, మీరు ఆగిపోయి ఉండవచ్చు. అయితే మీ మీద ఆ బాధ్యత ఉందనే సత్యాన్ని నువ్వు గుర్తించదువా? నమ్మకత్వం అంటే ఏంటి? ఏ విషయంలో నమ్మకత్వం దేవుడు కోరుకుంటున్నాడు? ఒక నిజమైన అభివృద్ధి స్థాయి ఏంటి? వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ మెచ్యూరిటీ? మెచ్యూరిటీలో ఒక శ్రేష్టమైన మెచ్యూరిటీ ఏంటంటే, యేసును గూర్చిన స్వార్థను బోధించుటలోనూ దాని గురించి సాక్ష్యం ఇచ్చుటలోనూ ఉన్న నమ్మకత్వం, లోబడే అనుభవము, నమ్మకమైన అనుభవం. నాకు తెలిసి ఈ నమ్మకత్వంలో అనేక మంది ఇంకనూ స్థిరుడు కాలేదని దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. ఏదో ఒక కథ నేను విన్నాను. ఒక వ్యాపారస్తుడికి 2 స్నేహితులు ఉన్నారట.
వారిద్దరిని పిలిపించి ఇద్దరికి రెండు చిన్న చిన్న మూటల ధాన్యాన్ని అతడిచ్చాడు. నేను వెళ్ళొస్తాను, మీరు దీంతో ఏమన్నా చేసుకుని మీరు హ్యాపీగా ఉండండి, బట్ నేను వచ్చినప్పుడు నేను అడుగుతాను అని తన స్నేహితులు అడిగాడట. అతడు వెళ్ళి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు. నేను ఇచ్చిన ఆ మూటలో ఉన్న ధాన్యాన్ని ఏం చేశారు అని అడిగినప్పుడు ఒక స్నేహితుడు తీసుకుని వెళ్ళి ఒక పెద్ద పొలమును చూయించి, ఇదిగో కనబడుతుందా, ఈ కనబడుతున్న ఈ కంకులు, ఈ మొక్కజొన్నలన్నీ, ఈ పొలమంతా నీదే. నువ్విచ్చిన విత్తనములతో నేను ఇంత పెద్ద పంటను వేసాను. టేక్ దిస్ హార్వెస్ట్. వావ్, ఆశ్చర్యపోయాడు. మరొకరిని అడిగాడు, నువ్వేం చేశావు? వాడు కూడా తీసుకుని వెళ్ళాడు. వాడు తన ఇంటిలో ఒక మూలన ఆ ధాన్యములు అలాగనే విడిచిపెడితే అది పురుగు పట్టి పాడైపోయి, ఇదిగో అని చెప్పి ఆ మూటను తీసుకుని వస్తే దానిలో నుండి పురుగులను, దానిలో నుండి దుమ్మును ధూళిని రాలింది. ఇద్దరు వ్యత్యాసమేంటి? యేసు కూడా సువార్తని మూటను నీకు ఇచ్చిన వాడై ఉన్నాడు. ఈ ముత్యాల మూటని దేవునికి ఇచ్చాడు. ఏం చేస్తున్నావు దీంతో పంటను ఇంకను వేసి నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా అనేకులకు సువార్త ప్రకటించబడుతుందా? ఈ రోజుల్లో ఒక భయంకరమైన దుస్థితి ఏంటంటే, సువార్త చెప్పుచున్నామనంటూ దేవుని సంఘాల వారికే సువార్త చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఈ కరోనా కాలం అని కాదు, అంతకు ముందైనా కానీ సభలు అనేది పెడితే సభలకు అధికంగా వచ్చేది రక్షణ పొందిన వారి కుటుంబాలు రావడమే అరుదు. వారిని రప్పించుకోవడానికి దైవ సేవకుడు సంఘం పడే పాటులు ఇంత అంత కాదు. ఒక రక్షణ లేని, ఒక మారు మనసు లేని, ఒక క్రీస్తు ప్రేమను ఎరుగని వారిని తీసుకుని వచ్చేవారు ఎంతమంది. ఇలాగున సంఘాలు దోచుకునేవారే కానీ, ఒక సంఘాన్ని ఆయా సేవకుడు దోచుకునేవాడే కానీ వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రజలను మా యొద్దకు ఆకర్షించుదామన్న ఒక నిజమైన పొలములో దిగి పనిచేసే అనుభవం అనేకులకు లేదు. కొంతకాలం ఆ సంఘానికి వెళ్తారు, ఈయనకి పేరు వస్తే ఈయన సంఘానికి వెళ్తారు, ఆయనకి పేరు వస్తే ఆయన సంఘానికి వెళ్తారు. ఆ సేవకుడికి ఆత్మీయమైన అనుభవం ఉన్నదా, ఆత్మీయంగా ఎదిగిన వారా, అవన్నీ ఏమీ చూడరు. వెంటనే పరుగులు తీయడమే జనులు కూడా. ఆత్మీయతలో ఎంతవరకు అభివృద్ధి వచ్చింది, ఎంతవరకు వారి ఆత్మీయమైన అనుభవాలు ఉన్నవి, క్రీస్తు ఎంతవరకు వారిలో కనబడుతున్నారు, ఈ అనుభవాలను చూసి మనం ఆ సంఘములో ఉంటూ క్రీస్తునకు సమీపంగా ఎదగాలి అనే అనుభవం కాదు. ఇంకను నేను సువార్తను ప్రకటించేవాడిగా మారాలి అనే అనుభవం కాదు. వయసుకు వచ్చిన బిడ్డను ఇంటిలో ఉంచుకుంటే, వివాహం చేయకుండా ఆ తండ్రికి అంత నామర్థైనప్పుడు, సంఘాలలో మాత్రం సేవకులు ఎలా ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసాలను సంఘాలలోనే కూర్చుండబెట్టుకొని వచ్చును? అది ఎట్లా ఒక ఆశీర్వాదం అవుతుంది చెప్పండి? వేల మంది ప్రజలను మన సంఘానికి వస్తున్నారని చెప్పుకోవడంలో సంతోషమే. అయితే వయసుకు వచ్చిన పిల్లలను ఇంకా నువ్వు సంఘంలోనే కూర్చుండబెట్టుకున్నావని అంటే నువ్వు ఎలాగునా ఒక సరి అయిన తండ్రివై ఉంటావు. సేవకుడా, సత్యాన్ని గ్రహించవద్దా? తల్లిదండ్రులను పిల్లలు వయసుకు వచ్చినప్పుడు వారికి వివాహం చేసి బయటకు పంపాలన్నప్పుడు, అదే రీతిగా సంఘాలలో ఉంటున్న విశ్వాసులు కూడా వారి జీవితాలలో సేవకుని ఉత్తర్వు పొందుకుని అతడు ఎదిగిన తర్వాత, దేవుని ఎదురు నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత, నీవు ఆ సంఘమును విడిచి నీవు వెళ్ళి మరొక చోటున క్రీస్తు కొరకు ఒక సంఘమునో సువార్త సేవనో చేయబద్ధుడు అయి ఉన్నావనే సత్యాన్ని గుర్తించాలి. అలా నువ్వు వెళ్ళని పక్షములో ఆ సంఘం ఎదుగుతున్న సంఘము కాదు. బిల్డింగ్ పెరుగుతుంది కానీ సంఘం ఎదగడం లేదు. ఆత్మల సంఖ్య అక్కడ పెరుగుతున్నారు కానీ బయట స్వార్థ మాత్రం ప్రకటించబడడం లేదనే సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ప్రభువుని గురించి నమ్మకంగా చెప్పేవారు చాలామంది ఈ రోజుల్లో లేవండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మీద ఈ బాధ్యత ఉంది, మీరు ఈ పని చేయవలసి ఉంది. దాగవద్దు దయచేసి. ఇది అందరి మీద ఉన్న బాధ్యత. మనమందరము కూడా ప్రభుని గురించి ప్రకటించి, మనమందరము దేవుని గురించిన సువార్త చేత, బోధ చేత అనేకులను క్రీస్తు ప్రేమకు నడిపించి వారిని భయంకరమైన పాతాళములో నుండి, నరకపు శిక్షలో నుంచి తప్పించాలని దేవుడు మనందరినీ ప్రాధేయపడి అడుగుతున్నాడు. క్రీస్తు కొరకు నమ్మకంగా నిలబడుదువా? క్రీస్తు సువార్తను బోధించుదువా? కాపరి అడుగు జాడలలో నడుచుదువా?